ఇది లివర్ అండి. ఓకే, ఇది మామూలుగా ఐస్లో ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళల్లో ఒక 45 మినిట్స్ అట్లా నీళ్ళల్లో వేసి పెట్టేసి ఇది పీస్ వస్తుంది. ఓకే, ఇది అయిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవడము. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఏం మసాలా పెట్టాలో నేను చెప్తాను. ఓకే, లివర్ అండి, అదే కోడిలో ఉండే పార్ట్స్ అండి. ఓకే, ఇవి ఓకే కోడిలో ఉండే భాగాలు ఇవి. ఓకే, చికెన్ అంతా ఏమి వేయద్దండి, ఓన్లీ జస్ట్ లివర్ పార్ట్ మాత్రమే. ఓకే, దానికి కొద్దిగా పసుపొడి అండి. అట్లా డైరెక్ట్గా మనం ఇంకా మసాలాలు అంతా అన్ని మసాలాలు డైరెక్ట్గా వేసుకోవడమే. ఓకే, పసుపొడి, అల్లము సన్నగా తరుక్కోండి, అల్లం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా తరుక్కొని అట్లా వేసేస్తుందండి. ఓకే, హోల్ గరం మసాలా. ఓకే, ఏమి వేయద్దండి, చెక్క లవంగాలు వేయండి అంతే, ఇంకేమి వేయద్దండి. కరివేపాకు. ఓకే, తెల్లగడ్డ కూడా సన్నగా తరుక్కోండి. ఓకే, తెల్లగడ్డ కూడా, ఎర్రగడ్డ. ఓకే అండి, ఎర్రగడ్డ వచ్చి ఇది పెద్ద ఎర్రగడ్డ ఒకటి, చిన్న ఎర్రగడ్డలు అయితే ఒక 2 3 వేసుకోండి. ఓకేనా, చికెన్ లివర్ని బట్టి. ఓకే, ఉప్పు వేసుకుందండి, ఉప్పు తగినంత ఉప్పు. ఓకే, తగినంత ఉప్పు. ఉప్పు వేసుకునేస్తాము డైరెక్ట్గా అండి. ఓకే, మిరప్పొడి. ఓకే, మిరప్పొడి 2 స్పూన్లు వేసుకోండి. 3/4 కిలో అనుకోండి ఇది. 3/4 కిలో, 3/4 కిలో. ఓకే, ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఓకే, ధనియాల పొడి మాత్రం 1 స్పూన్. కారం ఇంకా కావాలా అంటే వేసుకోండి. నూనె కూడా అండి, చిన్న గంటెతో 2 గంటలు వేయండి. 2 గంటలు వేస్తే ఎందుకంటే కొంచెం బాగుంటుంది. ఓకే, అంతే అండి. ఓకే, దీని అంతా బాగా కలబెట్టేసి ఈ విధంగా కలబెట్టేసినామంటే నీళ్ళు వేయాలండి దీనికి. కొంచెం బాగా ఇది కొంచెం పచ్చి అంతా పోయి కొంచెం ఉడికే విధంగా వచ్చిందంటే తర్వాత మనం నీళ్ళు చూసుకొని వేసుకుని, ఎక్కువ నీళ్ళు వేయాల్సింది మళ్ళీ. ఓకే, ఒక పెద్ద గ్లాసు 1 గ్లాస్ నీళ్ళు వేయండి చాలు, అంతే, ఇంకేమి వేయద్దండి. అంతే, ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి ఒకసారి, అంతా ఓకే అయిపోతే అంతే అయిపోయింది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, టేస్ట్గా ఉంటుందండి ఇది. అన్నం అంత వైట్ రైస్ కన్నా బాగుంటుంది. ఓకే, మామూలుగా కూడా చేసుకున్నా బాగుంటుంది. మామూలుగా మనకి ఇండియాలో అయితే రాత్రుల్లో అన్నం మిగులుతుంది కదండి, అది ఒక ఇంట్లో ఉంటుంది. ఓకే, ఆ అన్నం కూడా ఉంటే ఆ అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మన అమ్మ వాళ్ళు మనకు మామూలుగా ముద్ద చేసి చేతికిస్తూ ఉంటారు. అవునా కాదా? ఇలా ఎంతమంది తింటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఆ విధంగా మా అమ్మ చేస్తుంది. ఈ విధంగా చూడండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. దీనికి అల్లం పేస్ట్ అంట, తెల్లగడ్డ పేస్ట్ అట్లా ఏం వేయదు, అన్నీ హోల్గా అట్లా వేసేసేయండి అంతే. ఇది కొంచెం బాగా పచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, మళ్ళీ ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు వేసేసి మళ్ళీ ఉడికిన తర్వాత చూసుకోండి. గ్రేవీ కావాలంటే గ్రేవీగా పెట్టుకోండి, వద్దు అంటే బాగా ముద్దగా చేసేసేయండి. ఒక తిక్కుగా చేసేసినారంటే అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. రసం అన్నం పెట్టుకుని తిన్నా బాగుంటుంది. అన్నం మామూలుగా మటన్ పీసులు, చికెన్ ఎట్లా కలుపుకొని తింటామో అట్లా మరి సేమ్ అట్లా కలుపుకొని చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, చెప్పినా కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటానండి. ఇది చూడండి, పచ్చి అంతా పోయింది. ఓకే, బాగా వచ్చింది. దీంట్లోనే నీళ్ళు ఎక్కువ ఉంటాయండి. ఓకేనా, ఎందుకంటే మనం క్లీన్ చేసేటప్పుడు నీళ్ళు బాగా క్లీన్ చేస్తాం కాబట్టి బాగా క్లీన్ చేసేటప్పుడు మీరు బాగా ఒక 5-6 సార్లు కడగండి బాగా నీట్గా. కొద్దిసేపు ఉప్పేసి నానబెట్టేసేయండి, మళ్ళీ కడగండి. ఓకే, ఎందుకంటే నీసు వాసన ఉంటుంది, అందువల్ల నీసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు నీళ్ళు వచ్చే దండిగానే ఉంది దీంట్లో. ఓకేనా అండి, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేయండి చాలు. ఓకేనా, ఇది మునిగేంత వరకు ఇంకొక 20-30 నిమిషాలు, ఓకే, 1/2 గంట అనుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఎంత గ్రేవీగా ముద్దగా దించుకోవాలనేది. ఓకే, ముందు కూడా మనం కొద్దిగా అంటే ఏం లేదు, ఇది 1/4 కిలో కాబట్టి మనం ఒక 1/4 స్పూన్ మిరప్పొడి వేసేసి 2 నిమిషాలు ఓకే అట్లా. ఓకే అండి, దించేసినామంటే 2 నిమిషాలు జస్ట్ ఇలా కలబెట్టేసి ఇట్లా గ్రేవీ లాగా అండి చాలు. ఓకే, అన్నం దొరకడానికి బాగుంటుంది, అందుకనేసి చేస్తాను కదా, అంతే అండి. ప్లేట్కి సర్వ్ చేసి చూపిస్తాను. అంతే అండి, టేస్ట్ చేసి తిని చెప్పండి ఎలా ఉంది. ఓకే, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నానికి వైట్ రైస్కి అండి ఇది చాలా బాగుంటుంది. ఓకే, చేసి చూసి తిని చెప్పండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.